నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈరోజు మన గెస్ట్ మీ అందరికీ చాలా సుపరిచితం. ప్రతిరోజు మిమ్మల్ని మీ ఇంట్లో పలకరిస్తూనే ఉంటారు. దాదాపుగా 25 పైగా సీరియల్స్లో నటించారు. నెగిటివ్ రోల్స్లో దుమ్ము దులిపేస్తున్నారు. ఎన్నెన్నో జన్మల బంధం, గుండమ్మ కథ, నిన్ను కోరి ఇలాంటి సీరియల్స్లో నెగిటివ్ రోల్స్తో అప్పుడప్పుడు మీ అందరి చేత ప్రేమతో తిట్టించుకుంటూ ఉంటారు, నెగిటివ్ రోల్స్ కాబట్టి. అండ్ కొన్ని మూవీస్లో కూడా తను అలరించారు. మీ అందరికీ సుపరిచితం తనే అనితా నాయుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మెగా ఎట్ 70లో చిరంజీవి గారి గురించి కొన్ని విశేషాలని తన ద్వారా తెలుసుకుందాం. హాయ్ అనిత. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. నైస్. నెగిటివ్ రోల్స్లో దుమ్ము తులిపేస్తున్నారు. థ్యాంక్ యూ. మన ఆడియన్స్ అందరికీ చాలా చాలా చేరువయ్యారు. మరి నటనలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నటనకి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ డీటెయిల్స్ ఏంటి? మా ఊరు వైజాగ్. నేను యాక్చువల్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం. దానికోసమని నేను 15 years చిన్నప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. వచ్చి కొంచెం చూసి నాకు ఎందుకో భయం వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ వచ్చాను, అంటే ఒక 17, 18 ఉన్నప్పుడు వచ్చాను. వస్తే ఇంకా మా అమ్మ అందరూ అనడం ఏంటంటే, వద్దమ్మ మనకి ఫీల్డ్ కరెక్ట్ కాదు, మనకొద్దు, అదంతా చాలా పెద్ద సర్కిల్ ఉండాలి, చాలా తిరగాలి, నువ్వు ఒక్కదానివే నువ్వు చేయలేవేమో అని అంటే, సరే అని ఇంకా ఆలోచించి ఒక 2-3 ఆఫీసులు కదా తిరిగి ఫస్ట్ నేను మూవీస్ నుంచే సీరియల్లోకి వచ్చాను. తిరిగి చూసి ఇంకా నాకు ఎందుకో సెట్ అవ్వదేమో అనుకొని మళ్ళీ నేను వెనక్కి వైజాగ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అందరూ నువ్వు చాలా అందంగా ఉంటావే, నువ్వు ఇక్కడ ఉండిపోవడం కరెక్ట్ కాదు, ఒకసారి ట్రై చెయ్యు, నీకు చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా నీకు చాలా ఇష్టం కదా, నువ్వు చాలా అందంగా ఉంటావు, ట్రై చేయని చాలా మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ మా ఇంటి పక్క వాళ్ళు కానీ నాకు చెప్పేసరికి, సరే ఒకసారి ట్రై చేద్దాం, నా అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం అనేసి వచ్చాను. వచ్చి ఒక 2-3 ఆఫీసులకి అది తిరిగినా ఎక్కడ దొరకలేదు. తర్వాత నేను కుకుడుపల్లి హాస్టల్లో ఉండేదాన్ని. అంటే ఇక్కడ మా చిన్ననాలు ఉన్నా సరే నేను వాళ్ళ మీద పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నాకు ఇష్టం లేక, వద్దమ్మా నువ్వు చేయలేవు అని కొంచెం అంటారు కదా, ఇంట్లో భయం ఉంటుంది కదా వాళ్ళకి. ఇంక దాని మీద వదిలే, మనకి సెట్ కాదని చెప్పి హాస్టల్లో ఉండడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేసిన అసలు ఎవ్వరు ఇవ్వలేదు, ఛాన్స్ లేదు అసలు. సరే అనేసి ఇంకా నువ్వేం చేయగలవు, చిన్నపిల్లలా ఉన్నావు, అంటే ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ క్యారెక్టర్ చేస్తావు, ఇలా అలా ఉంటాయి కదా కొన్ని. ఇంకా సరే మనకు సెట్ కాదు అని, సరే చూద్దాం, ఒక 1 year వెయిట్ చేద్దాం, 1 year ట్రై చేద్దాం, తర్వాత లేకపోతే ఇప్పుడు రివర్స్ వెళ్ళిపోదాం అనేసి ఇంక ఇక్కడ హాస్టల్లో ఉంటూ డెంటల్ క్లినిక్లో వర్క్ చేశాను. నేను బేసిక్ ఏంటంటే నేను చాలా స్ట్రగుల్ అయినా. ఓకే. అంటే ఈ ప్లేస్లో ఉండడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినా. అంటే నాకు సపోర్ట్ లేదు, ఉంటుంది కదా, అంటే ఒక ఆడపిల్ల సస్టైన్ అవ్వాలి, అవకాశాలు ఎప్పుడు వస్తాయో అన్న ఇది. అయితే ఒక ఆడపిల్ల కష్టపడాలి అంటే చాలా కష్టం. అది మన ఫీల్డ్లో, అంటే గ్లామర్ ఫీల్డ్లో ఉండాలి అంటే ఎవరి సపోర్టు లేకుండా మనం నిల్చోవాలి అంటే చాలా చాలా కష్టం, చాలా స్ట్రగుల్ ఉండాలి. అండ్ నేను మనం చిరంజీవి అంత అయిపోవాలి అని అనుకుంటాం, కానీ బేసిక్గా అవ్వలేరు. ఎందుకంటే ఆయన పడిన కష్టాలు ఇంకా ఉన్నాయేమో మేబీ, నాకు తెలిసి. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయనలా చేరుకోవాలన్నా, ఆయనలా ఉండాలన్నా అది చాలా కష్టం. కానీ నేనేంటంటే ఇంద్ర మూవీ చూసి ఆ డైలాగ్స్ కానీ అండ్ అంటే అవి చూసి ఇలా అయిపోవాలి, అంటే ఒక స్టార్ నేనంటూ ఏంటి అనేది నేను చూపించాలి, ట్రై చేయాలి అని. నేను చాలా చిన్నపిల్లని ఆ టైంలో, నాకు సార్ కోసం చెప్పే అంత స్థితి కూడా నాకు లేదు బేసిక్గా ఏంటంటే. కానీ నాకు ఆయన ఫ్యాన్ కాబట్టి, కళ్యాణ్ బాబు ఫ్యాన్ కాబట్టి, అండ్ నాకు సార్ అన్న చాలా 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 ఇష్టం కాబట్టి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ అన్నా ఎవరన్నా, నాకు నాగబాబు గారు కానీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా మొత్తం నాకు మెగా ఫ్యామిలీ అంటేనే నాకు ఒక చాలా అభిమానం. సీతామహాలక్ష్మి నాగబాబు గారి సీరియల్ నేను చాలా చిన్నదాన్ని, ఒక 17, 18 అలా ఉంటాయి. బిగ్ హిట్ కదా సీరియల్, సూపర్ అది. అయితే అందులో ఒక అమ్మాయి మానేస్తుంది అని తెలిసాక అక్కడికి వెళ్ళి ఆడిషన్ సార్ చూడగానే, బా ఈ అమ్మాయి చాలా మంచిగా ఉంది, ఐస్ చాలా బాగున్నాయి, చాలా
బాగుంది, ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి బాగా సూట్ అవుతుందని మా వేరే ఒక అక్కన చెప్తే, అక్కేమో సరే మేకప్ వేద్దాం, మేకప్ వేసి చూద్దాం, ట్రై చేద్దాం అనేసి అంటే నేను అనుకున్నా నాకెందుకు వస్తలే ఛాన్స్, మనకు రాదని నేను ఫిక్స్ అయిపోయినా. అంటే మైండ్ ప్రీవియస్ జరిగిన అంటే ఆల్రెడీ చాలా చాలా జరిగినాయి కదా, ఇంక జరిగేసరికి ఇంకా సర్లే మనకేం రాదులే ఈ ఛాన్స్, లైట్ తీసుకుందాం అని చెప్పేసి తర్వాత నేను మళ్ళీ ఫోటోషూట్ అది జరిగాక బాగుంది తిను చాలా అనేసి సరే పక్కన సెట్లోకి వెళ్ళి అమ్మాయి డైలాగ్ చెప్తుందో చెప్పదో పాపం భయపడుతుందేమో. బేసిక్గా ఏంటంటే నాకు కొంచెం ఫీర్ మాట నాకు అదొక, అంటే నేను యాక్టింగ్ నేర్చుకోలేదు, నేను కోర్స్ ఏం చేయలేదు, నాకు అంత తెలియదు కూడా యాక్టింగ్ కోసం. ఏదో కెమెరా ముందు నుంచి పెడితే ఓకే ఇలా చేయాలని మనం ఏదో ఊహించేసుకుని ఇక్కడికి వచ్చేస్తాం. సిచ్యువేషన్ వేరుంటుంది, సిచ్యువేషన్ వేరుంటుంది. తర్వాత ఇంకా నేను చేయడం స్టార్ట్ అయినా చాలా బాగా సింగిల్ టేక్లోనే చెప్పాను, బాగానే సూపర్ అసలు. అయితే ఇంకా ఈ అమ్మాయి సెలెక్ట్ అయిపోయిందని సరే ఫస్ట్ చెప్పలేదు, తర్వాత చెప్పారన్నమాట. ఓకే చెప్తామమ్మా, ఫోన్ చేసి చెప్తాం. నాకు అప్పుడు ఫోన్ కూడా లేదు నా దగ్గర, నేను నాకు ఫోన్ కూడా ఉంటుంది ఆ సిచ్యువేషన్లో. సరే అని సరే మా హాస్టల్కి కింద నాకు కాయిన్ బాక్స్ ఇది ఉండేది అనమాట, దానికి కాల్ చేసేవారు. అంటే ఎవరైనా నేను ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఆ నెంబర్ ఇచ్చేవారు. అక్కడ ఒక అక్క ఉండేది, ఆ అక్కేమో సరే అంత నీకు ఏదైనా ఉంటే నేను చెప్తాలే, నీకు ఏమైనా కాల్స్ వస్తే నేను చెప్తానని సరే అనేసి అప్పుడు సీతామహాలక్ష్మి చేసుకుని నా ఫస్ట్ డబ్బులు ఫస్ట్ దాంతో అదే నాకు వచ్చిన శాలరీతో ఒక 40 వచ్చింది. వస్తే ఒక 10,000 పెట్టి చిన్న మొబైల్ ఫోన్ ఒకటి కొనుక్కున్నాను. తర్వాత ఏంటంటే ఇంటికి ఒక 20,000 ఇంటికి పంపించడం, తర్వాత ఇంకో 10 హాస్టల్ ఫీజు అది కట్టుకోవడం, ఇంకా అలా స్టార్ట్ అయింది. ఈ సీతామహాలక్ష్మి చేసిన వెంటనే నాకు చాలా సీరియల్స్ వచ్చాయి. ఓకే, చాలా అంటే చాలా వచ్చినాయి. తర్వాత నాకు సీతామహాలక్ష్మి తర్వాత అంటే సీతామహాలక్ష్మి నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని తర్వాత ముత్యాల ముగ్గు జీ తెలుగు, అండ్ అది కూడా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. కొన్ని ఒక్కో దాంట్లో ఒక్కోటి నేర్చుకుంటాం మనం పాఠం. ఏంటంటే ఒక దాంట్లో ఓహో ఇలా ఉంటుందా అంటే మనకి ఏం తెలియదు, ఊరి నుంచి వస్తాము అప్పుడే. అవును, అంతా మనకు ఇవన్నీ అర్థం అవడానికి చాలా టైం, చాలా టైం. ఈవెన్ మనం ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడే మళ్ళీ అక్కడ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంటుంది. తర్వాత నాగబాబు సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు. ఏదైనా ఏది చేసినా నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తావు, ఎప్పుడు కూడా ఎవరిని చూసి భయపడకుండా నువ్వు అద్దంలో ఒకసారి అద్దంలో చూసుకొని నువ్వు ఏ డైలాగ్ చెప్తే నువ్వు ఎలా ఉన్నావు తెలుస్తుంది నీకు, ఒకసారి ట్రై చేయనా. చాలా ఒక మంచి ఫాదర్ లాగా నాకు చాలా సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా అంటే నాకు చాలా ఒక మంచి సపోర్ట్ చేసింది. అంటే మొత్తం మెగా ఫ్యామిలీ స్ట్రెంగ్త్ మీకు అవును వచ్చిందని చెప్పి. సీరియస్గా ఏంటంటే ఒక ఊరు నుంచి వచ్చిన అమ్మాయిని నన్ను ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టింది అంటే అదంతా నాగబాబు సార్ దయే నిజంగా. అది ఒక అదృష్టం ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తుందో, మన జర్నీని ఎలా మారుస్తుందో కూడా తెలియదు. కాదు, మీరు అంత సున్నితమైన అమ్మాయి, మరి ఆ నెగిటివ్ రోల్స్ అసలు ఎట్లా చేస్తున్నారు? ఏమో నా మనస్తత్వానికి దానికి అసలు కంపారిజనే లేదు కదా. యాక్చువల్లీ ఏంటంటే నా ఐస్ కొంచెం అలా ఉంటాయి కదా, విలన్ టైప్లో. నాకు వచ్చినవన్నీ విలన్ క్యారెక్టర్లు, నాకు సాఫ్ట్ క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టం. ఓకే, కానీ నాకు ఎందుకో తెలీదు అన్ని మీరు విలన్ గానే సూట్ అవుతారు. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా విలన్ క్యారెక్టర్లు చేయడం వల్ల దాన్ని కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల నాకు ఇలా కానీ నాకు ప్రతి సీరియల్ కూడా నాకు మంచి లైఫ్ ఇచ్చింది. నేను ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక ఇల్లు నాకంటూ పర్లేదు. నాకు వచ్చిన దాంట్లో నేను ప్రతి ఒక్క రూపాయి కూడా ఇలా క్యాన్సర్ పేషెంట్స్ కానీ అక్కడ ఫుడ్ డొనేట్ చేయడం కానీ అది చేస్తుంటాను. ఇది ఎలా అలవాటు అయింది చారిటీ? అది ఎలా అంటే చిరంజీవి గారి వల్లే, సార్ వల్లే సీరియస్గా. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద స్థితిలో ఉన్నా బ్లడ్ డొనేషన్ కానీ అంటే చాలామందికి ఫుడ్ పెట్టడం కానీ, ఒక ఆర్టిస్ట్కి లేదు సార్ నాకు ఇది లేదు అంటే వెంటనే ఆదుకోవడమే. కానీ ఆయన కోసం ఎంత మాట్లాడినా చాలా తక్కువ మేడం. మీరు ఏమైనా అనుకోండి, నిజం, ఆయన కోసం ఎంత మాట్లాడినా అది చాలా తక్కువ. ఆయన పసి మనసు తత్వం, అది ఆయన స్మైలు, అది ఎంత చెప్పినా చాలా తక్కువ అంతే. అది ఆయన అంటే నాకు ఒక గాడ్ లాగా. నాకు ఎందుకో తెలీదు, చెప్పడం అని కాదు కానీ ఎందుకో నాకు చాలా ఇష్టం.
ఆయన ప్రభావం మీ మీద అయితే ఉంది, చాలా ఉంది. పరోక్షంగా అయితే ఉంది. నేను సార్ని కలవలేదు, సార్తో ఒక్క ఫోటో కూడా దిగలేదు. అంటే నేను ఎప్పుడు అనుకుంటామాట దేవుళ్ళతో మన ఫోటో దిగద్దులే. కాదు, ఎప్పుడైనా ట్రై చేశారా మెగాస్టార్ని కలవాలి అని? లేదా ఇప్పుడు యాక్టింగ్లో ఉన్నారు కాబట్టి మూవీస్లో ట్రై చేద్దాం ఆయన చేస్తున్న ప్రాజెక్ట్లో, అలా ఎప్పుడైనా ట్రై చేసి? అంటే నేను శృతి హాసన్ టైప్ మాట, లోపల అనుకుంటాను కానీ బయటికి చెప్పలేను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోపల అనుకుంటా, చాలా అనుకుంటా. ఎలా అంటే పవన్ సార్, నాకు పవన్ సార్ అన్న చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను చాలా బిగ్ ఫ్యాన్ని. అంటే మొత్తం మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ కాని వాళ్ళు ఉంటారా? నాగబాబు సార్ అన్న, మన మెగాస్టార్ మెగాస్టార్ అన్న చాలా చాలా ఇష్టం. నాగబాబు సార్తో మీకు డైరెక్ట్ ర్యాపో కదా? అంటే నేను 3 years నేను సార్తో వర్క్ చేశాను కదా, ఉంటుంది కదా. తన సపోర్ట్, సార్ సపోర్ట్ నాకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఏదో తెలియని ఒక ప్రేమ, అభిమానం వాళ్ళ కోసం దేనికైనా రెడీ ఉంటాను. అంతే. ఓకే. బేసిక్ ఏంటంటే నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సార్ పేరు చెప్పగానే సరే ఇస్తాను అని చెప్పి వెంటనే వచ్చామాట. ఇంకా అంటే నేను చెప్పడం ఏంటంటే సార్ కోసం ఎంత చెప్పినా అది తక్కువే మేడం. ఎందుకంటే అది అంటే ఒక ఆర్టిస్ట్గా చాలామంది ఇప్పుడు ఎంతో మందిని అడిగినప్పుడు ఆర్టిస్ట్లు అవ్వడానికి వెనుక ఉన్న కారణం ఎవరు అంటే, అన్నయ్యని చూసి వచ్చాను, మెగాస్టార్ ఇన్స్పిరేషను, ఆయన డ్యాన్స్ అంటే ఇష్టం, అందుకే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అనేవాళ్ళు చాలామంది. నాకు చిన్నప్పుడు మన ఊర్లో, మీకు ఐడియా ఉంటుందో ఉండదో తెలియదు కానీ, ఒక వినాయక చవితికి మూవీస్ వేస్తారు స్క్రీన్ పెట్టి. అది అంటే తెర టైప్లో తెర కట్టి వేస్తారు. అప్పట్లో జరిగేవి ఏమైనా తిరునాళ్ళు అలాంటివి ఉంటే మా ఏరియాలో ఎప్పుడు వినాయక చవితికి సార్ సినిమాతోనే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది. ఫుల్ మా ఏరియా అంతా సార్ ఫ్యాన్స్ అన్నమాట. ఓకే. నా ఊహ తెలిసే ఇంద్ర మూవీ నాకు చాలా ఇష్టమైన, అది డైలాగ్స్లే కానీ అది సార్ ఐస్తో చేస్తారు, ఐస్తో మ్యాజిక్ చేస్తారు. అది చూసి ఒక డైలాగ్ చెప్తే ఆయన అసలు ఎలా అంటే అది మేము మామూలుగా మేము ట్రై చేసినా మాకు రాదు. అది ఎంత డెడికేషన్ అసలు బాగా అనిపిస్తుంది. ఆయన చూడడం కానీ, ఆయన చెప్పడం కానీ, ఆ డైలాగ్ కానీ, అది మాటల్లో చెప్పలేను. ప్రతి మూమెంట్ ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ కూడా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన ఒక స్టెప్ వేసినా అలానే ఉంటుంది, ఫైట్ చేసినా ఒక స్టైల్ క్రియేట్ అవుతుంది అక్కడ. అవును. ఆయన డాన్సే కానీ, ఆయన డైలాగ్సే కానీ, ఆయన మాట, ఆయన మనసు, బా సూపర్. ఇంకా శృతి హాసన్ మా ముందు కూర్చుంది మొత్తానికి. అంటే అది లోపల నేను ఫీల్ అవుతాను కానీ బయటికి చెప్పలేను. అబ్బా సారీ రా, లోపల ఫీల్ అవటం బాగుంది కానీ అది బయటకు వస్తే ఇంకెంత బాగుంటుందా అనిపిస్తుంది. ఎస్, ఇంద్రాలో సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్. అందులో కానీ ఏముంటది కదా సాంగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా నైస్. మీరు ఎంజాయ్ చేశారా ఆ ఏజ్ లో అయితే? అసలు నేను చాలాసార్లు మా ఇంట్లో, అంటే నేను దాచుకున్న డబ్బులు ఉంటాయి కదా, నాకు ఎప్పుడు ప్రతి మంత్ నేను ఒక డబ్బులు దాచుకోవడం నాకు అలవాటు అన్నమాట. చిన్న మట్టిది తీసుకొని ఒక డిబ్బీ తీసుకొని అందులో డబ్బులు దాచుకోవడం నాకు బాగా అలవాటు. ఇప్పుడు కూడా నేను చేస్తా, అలా దాచుకుంటాను డబ్బులు. ఇంకా అవి పగలగొట్టి మూవీకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మా అన్నయ్య సినిమా పిచ్ ఉంది కొంచెం, చాలా అంటే సినిమా పిచ్ కాదు కానీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, చూడాలి, నాకు చూడాలి, నేర్చుకోవాలి. మరి మీకు అంత యాక్టింగ్ అంటే అంత ఇష్టం, డిబ్బీలు పగలగొట్టి వెళ్ళి ఎంజాయ్ చేశారు. అలాగే మెగాస్టార్ది ఏం సినిమాలు చూసారు? ఏమైనా గుర్తుందా? చూసాను. అన్నయ్య, మా అన్నయ్య. ఓకే. తర్వాత సార్ అన్నీ చూసాను, టోటల్ చూసాను. ఇంకా పవన్ సార్ అయితే ఇంక చెప్పవసరం లేదు, అన్నీ చూసేస్తుంటారు, ఫాలో అయిపోయి ఉంటారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని కానీ నా ఊహ తెలిసి సార్ అండ్ పవన్ సార్ తప్ప నాకు ఇంకెవరు ఎక్కరు మైండ్కి. సరే, వాళ్ళిద్దరూ బాగానే ఎక్కారు. మరి ఇప్పుడు జనరేషన్ మరి రామ్ చరణ్, ఆయన కోసం చెప్తాం. అబ్బా ఎంత బాగుంటారు ఆయన అసలు కదా, చాలా క్యారెక్టర్ అయినా అదరగొట్టేస్తారు. నేను గోవిందరంధ్రవాడలో ఒక చిన్న క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ కాదు, ఒక 25 members గర్ల్స్ లో నేను ఒక మరదల్ క్యారెక్టర్ లో చేశాను. జస్ట్ చిన్న సాంగ్ లో కనబడతాను అంతేగాని పెద్ద ఏం కాదు. అయితే ఆయన నేను దగ్గర నుంచి చూశాను రామ్ చరణ్ సార్ని.
మేమందరూ అది ఎండ్ అంటే మేలో చాలా ఎండ్ ఎక్కువ ఉంటుంది కదా, పాపం ఆర్టిస్టులు చాలా జూనియర్ ఆర్టిస్టులు కానీ మామూలు ఆర్టిస్టులే కానీ చాలామంది ఉన్నారు. అక్కడ ఒక తెరలా ఉంటే నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా. టెంట్ వేశారు మాకు. టెంట్ వేస్తే అక్కడ వాటర్ తాగడానికి వాటర్ లేదు. ఓకే. ఒక కనీసం ఫ్యాన్, పెద్ద ఫ్యాన్స్ అయి పెడతారు కదా మామూలుగా, అయితే మాకు ఏ ఫ్యాన్స్ లేవు. సెట్లోనే మొత్తం ఫ్యాన్లు అయి పెద్ద పెద్ద ఫ్యాన్లు అయి పెట్టారు. మేము వచ్చి పాపం అక్కడ చంటి పిల్లల్ని ఎత్తుకొని కూడా ఉన్నారు అన్నమాట. గోవిందరావు మూవీకి జూనియర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు కదా. మాకు ఫుడ్ మామూలుగా ఫుడ్ అది అందరు పెడతారు. నేను సరే అని నేను ఇలా ఎదురు వస్తున్నాను, రామ్ సంచర్ సార్ ఇలా వస్తున్నారు, నేను ఇలా పక్కకు తప్పుకున్నా. సార్ ఇలా వస్తూ వెంటనే టెంట్ వైపు చూసారు ఆయన. చూసి అరే ఏంట్రా అక్కడ పాపం ఎవరికి వాటర్ లేదు, అండ్ పైన అంత ఎండ్ ఉంది, ఒక ఫ్యాన్ పెట్టండి రా బాబు అని అప్పటికప్పుడు ఫ్యాన్స్ పెట్టారు. అంటే ఆయన మనసుతో ఆయన చూడలేదని మనం అనుకుంటాం కానీ ప్రతిదీ చూస్తారు. అంటే అంత మంచితనం ఆయనలో కాదు, ఆయన బ్లడ్లోనే ఉంది. ఎగ్జాక్ట్లీ, సూపర్ చెప్పారు. నాకు నిజంగా చెప్తున్నా సీరియస్గా. ఆయన నేను ఓహో ఇలా కూడా ఉంటారా, నేను అనుకున్నా హీరోస్ అంటే ఏముందులే వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకుంటారు, పాపం వాళ్ళు అంత గాలి లేకుండా ఉన్నారు, వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారు అని నేను జనరల్గా అనుకుంటారు. అలా అనుకున్నాను. లేదా ఆయన వెళ్తూ అలా చూసి వెంటనే ఫ్యాన్ అది తెచ్చిపెట్టి ఒక 2-3 ఫ్యాన్లు మొత్తం వాటర్ది, అందరికి వాటర్ది ఇవ్వండి, ఎవరికి ఏది లేదని నేను ఒప్పుకోను, అక్కడ ముందు చూడండి వెళ్ళని మొత్తం సెట్ వాళ్ళకి చెప్పి అసలు ఆ విషయంలో అయితే నేను ఎంత మెమరబుల్గా ఉండిపోతాయో మనకి. కొన్ని అవి చాలా మైండ్లో ఉండిపోతాయి అవి. సరే, మీకు ఎక్కడో లక్ గట్టిగా రాసి పెట్టింది. అటు రామ్ చరణ్ మెగా ఫ్యామిలీతో మీరు ఇంటరాక్షన్ అదే కదా, రామ్ చరణ్ గారితో అట్లా ఇంటరాక్షన్ ఉంది. ఓకే, ఆ సినిమాలో మీకు దగ్గరగా డైలాగ్స్ పడకపోవచ్చు కానీ ఆ మెమరీ అనేది మీకు ఉంది. ఇక నాగబాబు గారితో చెప్పక్కర్లేదు, 3 years 4 years ట్రావెల్ చేశారు ఆ సీరియల్ తో. ఇప్పుడు మెగా ఇంటర్వ్యూలో ఉన్నారు, ఏమిటిది ఏమో అలా రాసి పెట్టింది. మరి మెగాస్టార్ కూడా ఒక న్యూ మూవీ వెయిట్ చేస్తున్నాం. అలాగే మీ పవర్ స్టార్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి వచ్చేస్తుంది ఒక మూవీ 24th కి. జనం అందరూ వెయిట్ చేస్తున్నారు. కొడుకేమో పెద్ద మూవీతో వచ్చేస్తున్నారు. ఆడియన్స్ అందరికీ మంచి ట్రీట్ ఉండబోతుంది. విశ్వంబర ట్రైలర్ అవన్నీ మీరు చూసే ఉంటారు. నేను చూసి ఎట్లా అనిపించింది మీకు? అంటే మెగాస్టార్ 150 తర్వాత మళ్ళీ సెలెక్షన్లో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క టైప్లో దించుతున్నారు మన కోసం. ఎట్లా అనిపించింది? ఇదైతే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, అనుకోవడం కాదు, అంతే అయిపోతుంది, అది అయిపోద్ది అంతే ఫిక్స్. ఇంకా ఇలాంటి ఎన్నో మూవీస్ మాత్రమే కాదు, ఆయన నిజంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, దీంతో ఆయన ఇస్తున్న సర్వీసెస్తో అలా కూడా జనంలోకి వెళ్ళిపోయారు. ఆయన జనానికి ఒక రెస్పాన్సిబిలిటీ పరోక్షంగా అప్పగించారు. అలాంటివి చూసినప్పుడు మీరు కూడా ఇన్స్పైర్ అయ్యారు. మీరు ఇన్స్పైర్ అవటంలో కానీ మీ సర్వీసెస్లో ఆయన చేసినటువంటి సేవలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి అని చెప్పేసి అన్నారు. సో ఇలాగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నామంటే కొందరు బయటకు వస్తున్నారు. అసలు ఇంకెంతమంది అయ్యి ఉండదు? చాలామంది ఉన్నారు, చాలామంది. బేసిక్ ఏంటంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అంటే అది నార్మల్ ఇది కాదు, మామూలు విషయం కాదు. అది ఎంత పెద్ద అసలు. నేనేమంటున్నానంటే అది అంటే ఎంత చెప్పినా అది చాలా తక్కువనే అనిపిస్తుంది. అంటే నేను చెప్పడం అంటే ఐ మీన్ ఆ దేవుడి కోసం అసలు ఎవరైనా అదే నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తారా చెప్పండి. అంటే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కోసం ఒక శిఖరం లాంటి వారు, చెప్పలేము. అంతే అన్నిట్లోనూ, ఒక నటనలోనూ, ఒక ఇండస్ట్రీకి ఒక అన్నయ్య గాని మాత్రమే కాదు, ఏ విషయంలో చూసుకున్నా ఆయన తలుచుకోకుండా ఎవరు ఉండరు. అవును, అంత ఇంపాక్ట్ వేయడం అనేది కొందరి స్టార్స్కే సాధ్యం. దానిలో మొదటి స్థానం మెగాస్టార్. కాదు, మీరు నెగిటివ్ రోల్స్ చేస్తారు కదా, మిమ్మల్ని చూస్తే మీ ఆడియన్స్ పరంగా చెప్తున్నాను, మిమ్మల్ని చాలా మంది తిట్టుకుంటారు కదా. చాలా మంది అంటే అంత తిట్టుకుంటున్నారంటే మీరు అంత బాగా చేస్తున్నారు, అది మీకు నిజంగా బ్లెస్సింగ్సే. ఇంత నెగిటివ్ చేసే అమ్మాయి అర్ధరాత్రి అయినా, 1 గంట అయినా, 2 అయినా, మళ్ళీ కుక్కల దగ్గర నుంచి వాటికి ఫుడ్ పెట్టి షూటింగ్స్, మీరు అర్ధరాత్రులు వస్తారు, మీ సీరియల్ సంగతి తెలుసు. మీ షూట్ 9:30-10 అయిపోతుంది ప్యాకప్. ఒక 10 కలా వచ్చి ఫుడ్ నేను రెడీ చేసుకొని డాగ్స్ కన్నీ పెడతాను. ఎందుకు నాకు చాలా సర్వీస్, అంత డెడికేషన్ ఎలా వచ్చింది? సర్వీస్ అంటే చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి చెయ్యాలి హెల్పింగ్ చెయ్యాలి అని అనుకునేదాన్ని. అంటే చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, పెద్ద అయ్యాక నేనే పేదింటి దాన్ని అవుతానని అనుకోలేదు. అంటే
కొన్ని చాలా మంది అన్నారు, నువ్వే హెల్ప్ చేయడం ఏంటి, నీకు ఉన్నాకి అంటే ఐ మీన్ కొంతమంది అంటారు కదా ఉన్నప్పుడు చెయ్యాలి పిన్ అనేది చేస్తారు ఉంటాయి. కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కో ఖచ్చితంగా రకమైన అంటారు. చెప్తారులేండి. నేను ఇలా హెల్ప్ చేయాలనుకుంటున్నానంటే నువ్వు ముందు నిన్ను చూసుకో, నిన్ను తర్వాత నువ్వు జనాన్ని చూసుకో, చూసుకుంది కదా ముందు ఇల్లు కొనుక్కో, మంచిగా కారు కొనుక్కో, మంచిగా ఉండు, ఉండు, అప్పుడు నువ్వు అందరికి డొనేషన్ చేయు, తప్పు లేదు. కానీ నీకే లేకుండా నువ్వు ఎలా డొనేషన్ చేస్తావు అని చాలా మంది నన్ను పిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను అలాగే ఇల్లు కొనుక్కున్నాను, అలాగే కారు కొనుక్కున్నాను. ఇప్పుడు నాకంటే ఒక సెటిల్ అయ్యారు. నేను సూపర్ అని అనట్లేదు, కానీ ఓకే నేను, కానీ నాకున్న దాంట్లోనే నాకు 10,000 రాని, 5,000 రాని, లేకపోతే ఒక 20,000 రాని, కానీ అందులో మాత్రం నేను ఎవరికైనా హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. అంటే అందులో నేను ఒక 5,000 కానీ ఒక 10,000 కానీ నాకున్న దాంట్లో నేను హెల్ప్ చేయాలి. ఎందుకంటే పవన్ స్టార్ అండ్ సార్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలి, ఒకరు పెట్టేలాగే ఉండాలి కానీ ఒకరు గట్టి తీసుకునేలాగా అసలు ఎప్పుడు ఉండొద్దు. మేము అలా ఉండకూడదు కూడా. అంతే. సూపర్ ఫ్యాన్ మీరు. అలాగే చక్కటి నటి. సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది, అటు నుంచే ఇటు వచ్చారు మీరు. సినిమాల్లో ట్రై చేసుకుంటూ వచ్చిన దాన్ని అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మీరు సీరియల్స్లోనే ఉన్నారు. మరి ఇప్పుడు సినిమాల గురించి సీరియస్గా ట్రై చేయట్లేదా? అలా శృతి హాసన్లా ఉంటే ఎట్లా పరిస్థితి, లోపల అనుకుంటే ఎట్లా, అవకాశాలు ఎలా వస్తాయి? అలానే ఏం కాదు, కానీ యాక్చువల్గా ఏంటంటే సీరియల్ ఏంటంటే మనకు ఒక గుర్తింపు తీసుకొస్తుంది. మనం ఎవరు ఏంటి అని ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లోకి మనం వెళ్ళొచ్చు, మనకంటే ఒక గుర్తింపు వస్తుంది. సినిమా ఏంటంటే మనం ఎంతో తిరిగితేనే ఒక 10 ఆఫీసులు తిరిగితే ఒక్క ఆఫీస్లో అయినా ఓకే అవుతాము, అది అవ్వకపోవచ్చు, అది లక్ అంతే. నేను అలా చాలా మూవీస్ పరంగా నేను చాలా వెతికి ఓకే మన చూద్దాంలే తర్వాత ట్రై చేద్దాం. నేనంటే మీరెవరు అని అడిగేవారు, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరెవరు అని అడిగేవారు తప్ప. అది ఇప్పుడు నేను సీరియల్లో చేసి మూవీస్లోకి వెళ్తే మేడం మిమ్మల్ని పలానా గాడు చూసాను, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు మేడం అంటే ఒక గుర్తింపు ప్రూవ్ చేసుకోవాల్సిన పని ఉండదు, మీ మీద ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. ఇంకా అంటే నేను పలానా చేశాను నన్ను పెట్టుకోండి అని చెప్పవసరం లేదు. ఇప్పుడు పలానా ఆఫీస్కి వెళ్తే ఓకే మేడం మీరు కొంచెం మాకు తెలుసు మేడం మిమ్మల్ని చూశాను అని ఒక గుర్తింపు అయితే నేను తెచ్చుకున్నారు. మరి ఆర్టిస్ట్గా ఇప్పుడు సినిమాల్లోకి సీరియస్గా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మరి మీ పవర్ స్టార్ సినిమాలో వచ్చిన మెగాస్టార్ సినిమాలో అవకాశం వస్తే ఏంటి, ఎటువంటి మీకు కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, లేకపోతే ఈ టైప్ క్యారెక్టర్ వాళ్ళ సినిమాలో చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఐడియా ఏమన్నా ఉందా? అంటే నేను పలానా క్యారెక్టర్ ఈ క్యారెక్టరే చెయ్యాలని నాకేం రూల్ ఏం లేదు. నేను ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలను, చేస్తాను. అండ్ అంత అవకాశం వస్తే చేయరా చెప్పండి. అందులో కూడా నెగిటివ్ రోల్ వస్తాయి, అయ్యి బాబోయ్ దేవుడు అస్సలు వద్దు మేడం, అసలు ఛాన్సే లేదు. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా సాఫ్ట్ క్యారెక్టర్ గురించి మీరు. సాఫ్ట్ క్యారెక్టర్ కావాలి అంతే తప్ప విలన్ క్యారెక్టర్ అంటే చేసి గత 9 years నుంచి ఐ మీన్ సీరియల్లో చేసి ఇంకా విసిగిపోయాను నేను. అన్నీ నాకు అవే, ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలి అని. ఒక డాన్సులు బాగా చేస్తారు? పర్లేదు, మరీ అంత రాదు కానీ ఓకే. మెగాస్టార్ ఇన్స్పైర్ చేసి ఎప్పుడైనా అలా ట్రై చేశారా? చేశాను చాలాసార్లు. సార్ని సాంగ్ పెట్టుకొని చాలా ట్రై చేశాను. ఏ సాంగ్కి ఎక్కువ ట్రై చేసి ఉండొచ్చు మీరు? ఇంద్ర మూవీలోని వీణ చేశారా? చేశాను, ట్రై చేశాను కానీ రాలేదు, కానీ ట్రై చేస్తాను. మన మెగాస్టార్కే సొంతం అనుకున్నారా? అది ఆయన మాత్రమే సొంతం అని అనుకున్నా. ఇక మెగాస్టార్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే పర్టికులర్గా ఒక ఆర్టిస్ట్గా కావచ్చు, లేదా ఆయన అభిమానిగా కావచ్చు, ఒక హీరోగా చూస్తూ ఆయన్ని అడ్మైర్ చేయటం ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరోని అడ్మైర్ చేస్తూ ఉంటారు. మీకు వచ్చేసరికి మెగాస్టార్లో బాగా నచ్చేది, ఆయన చూడంగానే అబ్బా అనిపించేది ఏంటి? ఆయనలో ఒక చెడ్డ క్వాలిటీ అంటే ఏది ఉండదు మేడం, అన్నీ వండరే. ఆయన కోసం ఇది పలానా, ఇది బాగాలేదు, లేకపోతే ఇది పలానా, ఏది ఉండదు ఆయనలో. ఏది చూసినా ప్లస్ లాగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు కానీ అలా అనిపిస్తుంది అంతే. అసలు అలాంటి వ్యక్తి ఆయన కాడ అసలు ఇంత మచ్చ వెతకడానికి కూడా ఛాన్సే లేదు, అంతే. దేవుడు అంతే ఆయన, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళ ఫ్యామిలీయే కానీ ఎవరికైనా సపోర్ట్ చేయడంలో కానీ, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయడంలో కానీ, వాళ్ళ తర్వాత ఎవరైనా అంతే. మాకు లేదు అన్న వాళ్ళకి ఎవరినైనా సరే అంతే, వాళ్ళ బ్లడ్లోనే ఉంది అంతే. సపోర్ట్ చేయడమే కానీ, వాళ్ళను దగ్గర తీసుకోవడమే కానీ, నువ్వు ఇలా చేయగలవు, నువ్వు నన్ను చాలామంది కొంచెం పెద్ద ఆర్టిస్టులు ఉంటారు కదా, ఏం చేస్తావు ఇలా అన్నట్టుగా అంటారు. కానీ
నన్నైతే నాగబాబు సార్ నువ్వు డైరెక్ట్గా నాతో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత ఇదిగా ఉండాలి, ఎందుకు భయపడతావు? నేను సార్ని చూసి భయపడిపోయేదాన్ని ఫస్ట్ లో, నాకు తెలియదు అది ఫస్ట్ అంతా ఎలా ఉంటే ఏమవుతుందని భయం, టెన్షన్ ఉంటుంది కదా. ఏంటి నేను పడగ ఎంత పెద్దోళ్ళు గడపడ్డారు అది కూడా భయం నిజంగా. అవకాశం కోసం ఎదురు చూడడం ఒక ఎత్తు, డైరెక్ట్ తీసుకెళ్ళి నా దేవుడు అక్కడ కాలగడ పెట్టేస్తే నిన్ను అసలు ఎలా చేయగలను అంటే మనకు ఉంటుంది భయం, ఉంటుంది భయం ఉంటుంది కదా డెఫినెట్ గా. నాకు తీసుకెళ్ళి ఏంటంటే ఫస్ట్ సార్ ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను డైలాగ్ అయిపోయింది. ఎలా చెప్పాలో అర్థం కాక నాకు అసలు చాలా భయం వేసింది. కానీ నువ్వు చెప్తావు, నువ్వు చెప్పగలవు, నువ్వు చెప్పు ఓకే అని చెప్పేసరికి ఇంకా సరే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు సార్. నువ్వు ఏదన్నా నన్ను, నాకేం నన్ను పర్లేదు, ఈ సీన్లో అనాలి నువ్వు అని సార్. అంటే ఆ సీన్ ఏంటంటే సార్ని చూసి లైన్ వేసే క్యారెక్టర్ నాది పక్క. నేను ఎలా చూస్తాను అమ్మో, అసలు నాకు చాలా వణుకు పుట్టింది, చాలా భయం వేసింది. పట్టేమాల్ అందులో క్యారెక్టర్ నేమ్ ఉన్నది పట్టేమాల్ అనమాట. పట్టేమాల్ అని పిలిస్తే ఇంక వెంటనే ఒక హీరోయిన్ లాగా ఆయన వైపు చూడాలన్నమాట చిలిపుగా. అమ్మ అసలు ఎన్నిసార్లు చూసినా రావట్లేదు నాకు, అది భయం కనబడుతుంది. తర్వాత మొత్తాన్ని ట్రై చేశాను. మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన నటిగా ఆయన నుంచే మీరు వచ్చారు అంతే. సారే నేర్పించారు, అంటే స్ట్రెంగ్త్ అది ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, ఫుల్ సపోర్ట్ చేశారు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే చాలా మంది సపోర్ట్ చేయరు. ఇప్పుడు వస్తున్నాము అని అంటే ఎవరు సపోర్ట్ చేయరు. అంత ఇంకా టేక్ పడింది అనుకోండి కాంబినేషన్ లో, అవతల వాళ్ళ నుంచి రియాక్షన్ ఎలా వస్తుందో చాలా టెన్షన్ ఉంటుంది. ఇక్కడ అసలు నాకు చాలా భయం వేసింది. నేను వచ్చి ఈయన దగ్గర పడిపోయినట్టు బాబు అనుకున్న మైండ్ వాయిస్. తర్వాత అందరు చాలా మంది సపోర్ట్ చేశారు. చాలా మంది అన్నారు అనమాట, నువ్వు వెళ్ళగలిగా సార్ నాగబాబు సార్ కాడ పడ్డావు, అసలు నువ్వు ఎంత గ్రేట్ తెలుసా అని అనేసరికి కొంచెం బాగా నమ్మకం, కాన్ఫిడెన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. వచ్చి చాలా అంతే. మరి మెగాస్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళ ముగ్గురు గనక ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఎట్ ఏ టైం ఎలా ఉంటుంది? స్క్రీన్ పగిలిపోతుంది, సీరియస్గా బద్దలేస్తుంది. ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు, మామూలు పండగ కాదు. నేనైతే పవన్ సార్ది కానీ సార్ది కానీ మొత్తం కాగితాలని చింపేసి మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ బ్యాగులు పట్టుకుని మొత్తం ఇసురుతాం అన్నమాట. అద్భుతాలు చేసాం, చాలా చేసాం. ఆర్తక పొరలు పెట్టి తెప్పడాలు అన్నీ చేసాం. ఫుల్ ఎంజాయ్ బాగా. ఇవన్నీ చేసినందుకే లోపల నుంచి నటన మీద అంతా అంతే నటిన అవ్వాలి అని అన్ని సార్లు ఒక భయంతో అన్ని తిప్పలు పడి అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధించారు. అతనికి ఒక మంచి నటి అని గుర్తింపు తెచ్చుకోవడం ఒక అదృష్టం తెలుసా. ఇప్పుడు మనకు అవకాశం రావడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం చేసుకోవాలి కదా. నేనైతే చాలా అంటే కొంచెం చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ స్ట్రగుల్ అయినా సరే ఎవరి చేతుల్లో పడాలో అక్కడికి వెళ్ళే పడ్డాను. అంటే నేను అనుకున్నది, నేను పలానా మన మైండ్లో మనం అలా అనుకుంటాం కదా, వీళ్ళని ఎలా అయినా కలవాలి. నేను సార్ని ఇంతవరకు చూడలేదు. పవన్ సార్తో అయితే చేశాను, కాటం రైడ్ చేశాను. పవన్ సారు నా టేబుల్ దగ్గరికి వచ్చి కూడా నాతో మాట్లాడారు అనమాట. ఓకే, నన్ను అనిత అంటే అనిత ఓకే మన దాంట్లో నేను 25 days అందులో చేశాను అనమాట. మెయిన్ సార్ కోసమే నేను సీరియల్ వదులుకొని సీరియల్ వాళ్ళతో తినిపించుకొని కూడా మెయిన్ సార్ని చూడడానికి వెళ్ళాను. నేను అందులో సినిమాలో చేద్దామని నేను లేను, సార్ని చూద్దామని వెళ్ళాను. ఆయన చూశాను, ఒక 3 days చేసి వచ్చేద్దాం అనుకునేసరికి మళ్ళీ కంటిన్యూటీ వస్తుంది మేడం, మీరు టేబుల్ దగ్గర ఉంటారు అంటే. అది ఒక ఆఫీస్లో ఒక సీన్ మాట. ఓకే, ఆఫీస్లో అందరూ గర్ల్స్ ఒక 25 members లాగా చాలా చాలా మట్టుకు సార్ని చూడడానికే వచ్చారు. వర్క్ కోసం అయితే ఎవరు రాలేదు అందులో. నిజంగా ఒకసారి సార్ చూస్తే చాలు, ఒకసారి సార్తో మాట్లాడితే చాలు, సార్తో ఒక్క ఫోటో దిగితే చాలు. ఇంకప్పుడే ఒక ఫోటో దిగాను సార్తో. తర్వాత నేను మైండ్లో ఎప్పుడు అనుకుంటే సార్ని ఎప్పుడైనా కలవాలి, మాట్లాడాలి అంటే ఒక్కసారి మాట్లాడాలని అనుకునేదాన్ని. ప్రెజెంట్ అయితే ఏదో అలా. కాటం రైల్లో కాంబినేషన్ ఏమైనా చేశారా? సాంగ్లో ఉంటాను. ఓకే, కానీ ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించేవారు. నీతో మాట్లాడారు? నాతో మాట్లాడారు. హ్యాపీ కదా. క్యారవెన్లోకి వెళ్ళి ఫోటో కూడా దిగాను నేను. అసలు అంత అవకాశం ఎవరికి రాదు, కానీ చాలా ఆయన అంతగా నేను అభిమానిస్తున్నందుకు నాకు ఒక ఛాన్స్ దొరికింది. భగవంతుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. మెగాస్టార్ ఆయన అలా చూస్తే చాలు, దూరం నుంచైనా అంతే చాలు. నెక్స్ట్ మెగాస్టార్తో మాట అంతే. ఛాన్స్ ఇస్తే గురుగారు ఛాన్స్ ఇవ్వండి సార్. మీరు గట్టిగా ట్రై చేయలేదు కానీ ఎప్పుడు నాగబాబు గారు అయితే ఇప్పించేసేవారు. అసలు ట్రై చేయలేదులేండి, ఎందుకంటే నాకు అంటే ఫోటో దిగాలి లేకపోతే వాళ్ళతో అలా నాకు ఎప్పుడు అనిపించదు.
ఏంటంటే నేను చెప్పాను కదా ముందే శృతి హాసన్ టైప్ అని లోపల 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 ఫీల్ ఉంటాయి అవుతాను కానీ తప్ప బయటికి అస్సలు చెప్పుకోలేను. సో సూపర్. మొత్తానికి ఫ్యామిలీతో భలే ఇంటరాక్షన్ ఉంది తెలుసా మీకు. చక్కగా అవును. ఒక్కొక్కరితోనూ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ దేవుడు ఇచ్చాడు, మీకు బ్లెస్ చేశాడు కాబట్టి మీకు అంతవరకు ఛాన్సెస్ నాకు పవన్ సార్ గారు ఒక లెటర్ కూడా ఇచ్చారు, రామకోట్ రాశారనమాట, సాయిబాబాది రామకోట్ సార్ కోసం రాశారు. రాస్తే నా టేబుల్ దగ్గర నేను అప్పుడు లంచ్కి వెళ్ళిపోయాను అనమాట. బ్రేక్ ఉంటుంది మధ్యాహ్నం, బ్రేక్ అయితే లంచ్కి వెళ్ళేసరికి ఆ టేబుల్ మీద ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ చూసి అదే లెటర్ కాదు, ఐ మీన్ నేను రామకోట్ రాశాను కదా, ఆ రామకోటిది చూసారన్నమాట. చూసి ఇది ఈ ఇక్కడ ఎవరు ఉంటారు అని అంటే, ఇలాగ అనిత నాయుడు అని ఆర్టిస్ట్, ఆమె క్యాబిన్ ఇది అనేసి అంటే, ఓ అవునా ఏంటి పవన్ సార్ కళ్యాణ్ బాబుని రాశారేంటి అని తీసి చూసి, రామకోట్ ఇది రామకోట్ రాశారు ఎవరు అని. సరే ఆ అమ్మాయిని ఒకసారి లోపల రమ్మని ఒకసారి మాట్లాడాలి అంటే, నేను తెలుసా నీకు అంటే, సార్ నేను మీ ఫ్యాన్ సార్, నేను చాలా చిన్నప్పటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అంటే, ఓ అవునా వెరీ గుడ్ అని చెప్పి లెటర్ మీద నేను వెళ్ళిపోయి ముందు అంటే షూటింగ్ ప్యాకప్ అవుతుంది మొత్తం లాస్ట్లో, అప్పుడు లాస్ట్లో నన్ను పిలిచి లెటర్ మీద అదేంటి ఒక లెటర్ మీద ఆయన సైన్ చేసి, సాయిబాబా నేను ఎల్లప్పుడు దిస్ ఇస్ అనిత నాయుడు, నేను ఎప్పుడు సాయిబాబా హ్యాపీగా ఉంచాలని, నువ్వు కోరుకున్న గమ్యానికి చేరాలని అని రాసి ఇచ్చారు నాకు. సూపర్ కదా. అసలు ఎవ్వరికి లేనంత మంచి అవకాశం. అక్కడ ఎంతో మంది ఉన్నారు కానీ ఆ అవకాశం నాకు వచ్చింది సీరియస్గా. సార్ చాలా హెల్పింగ్ నేచర్ కానీ అయినా అంతే, బ్లడ్ అంతా ఇంకేం చేయలేము, దాన్ని మార్చలేము అంతే. అలా అనేక మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు వాళ్ళందరూ. ఎస్, మరి మెగాస్టార్ 70 సందర్భంగా ఏం చెప్తారు మీరు మెగాస్టార్కి ఒక మీ మనసులోని మాటను ఒకటి చెప్పండి. ఇలాంటి పుట్టినరోజులు సార్ ఎన్నో చేసుకోవాలని, నిండు నూరేళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అంతే. ఈ శృతి హాసన్కి ఒక అవకాశం మీ పక్కన ఇస్తే వద్దబ్బా, సరే అనితా నాయుడికి ఒక చిన్న అవకాశం ఇస్తే వద్దొద్దు, సార్ ఎక్కడున్నా చాలా మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంతే. సూపర్. అసలు చాలా చక్కగా చక్కటి విషయాలు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు మెగా ఫ్యామిలీతో. భగవంతుని మీకు అనుకోకుండా ఇచ్చిన కొన్ని ఇంటరాక్షన్స్, బ్యూటిఫుల్ మెమరీస్ మీతో ఉన్నాయి. అదే మీకు భగవంతుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు అనడానికి అవే సిగ్నల్స్, సంకేతాలు. సూపర్ అనిత. మెగాస్టార్తో చేయాలన్న మీ కోరిక నెరవేరాలి, అలాగే సినిమాల్లో మీరు రాణించాలి అనుకుంటున్నారు. చక్కగా నటిగా అటు కూడా సీరియల్స్లో రాణించారు, అనేక మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే సినిమాల్లో ఇంకా చేరువవ్వాలి. ఆఫ్ కోర్స్ మీరు అక్కడి నుంచే వచ్చారు కానీ ఇంకా చేరువవ్వాలి. మీరు అనుకున్న గోల్ ఉంది కదా, అక్కడికి మీరు డెఫినెట్గా రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి మెగాస్టార్కి మరోసారి మీరు విషెస్ చెప్పేస్తే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి చేయూతనిచ్చి ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. ఆయన మీద మీ అభిమానాన్ని కూడా చాలా చక్కగా చూపించారు. కాసేపు కొంచెం శృతి హాసన్ పక్కన పెట్టారు. శృతి హాసన్ అది లోపలే ఉంటుంది, బయట కాసేపు పక్కన పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదండి మన అనిత ఎంత చక్కగా మాట్లాడారు, చాలా క్యూట్గా మాట్లాడారు కదా. ఎస్, తను ఏం కావాలనుకున్నారో, తన లక్ష్యం ఏదైతే ఉందో తను రీచ్ అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మన మెగా ఎట్ 70లో అనిత చిట్ చాట్ని చూస్తారు కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV. నమస్తే.